కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన బాణసంచా పరిశ్రమ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఏగల్ ఐజీ కె రవికృష్ణ వేట్లపాలెంలో ప్రమాదానికి గురైన బాణసంచా పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. స్థానిక షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నందు వివిధ శాఖలకు చెందిన అధికారులతో విచారణ నిర్వహించారు. బాధిత కుటుంబాలతోనూ ఆయా శాఖల అధికారులతోనూ మాట్లాడినట్లు అధికారి సురేష్ కుమార్ విలేకరులకు తెలియజేశారు. ఏం చెప్పాలి, ఏం అడుగుతున్నారు? ఈరోజు విచారణకు సంబంధించి మీకు అందరికీ తెలుసు, పోయిన నెల ఫిబ్రవరి 28వ తేదీ ఇక్కడ వేట్లపాలెంలో ఒక ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ఎక్స్ప్లోషన్లో పెద్ద ఎత్తున ఎక్స్ప్లోషన్ జరిగింది. అక్కడ 28 మంది చనిపోయారు. తర్వాత ఒక 3 మెంబర్స్కి ఇంజురీ కూడా అయింది. సో దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి, దీనిలో ఎలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎవరు వాళ్ళు, అలాగే ఎందుకు జరిగింది, ఇది ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అలాగే గతంలో ఒక కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. నేను అలాగే రవి గారు కూడా ఇది కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము, దాని మీద కొన్ని సూచన సలహాలు ఇచ్చాము. సో అది అమలు అయిందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగానే మేము ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చి ఆ సంఘటన జరిగిన సైట్ కూడా పరిశీలించాము. అక్కడ ఉన్న వారిని కూడా విచారించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాక్సిడెంట్లో సర్వైవ్ అయిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన వ్యక్తి అందరినీ కూడా అడిగాము. సంబంధిత అధికారులందరినీ కూడా రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా విచారించడం జరిగింది. సో దీని ఆధారంగా మేము ఇంకా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పీసో సంబంధించిన ఒక అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన ఉంటుంది. అవి కూడా పరిశీలించి చేసి గవర్నమెంట్కి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమికంగా ఏంటంటే దీనిలో మాకు ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఇది లైసెన్స్ ఇచ్చిన కండిషన్స్కు వ్యతిరేకంగా విరుద్ధంగా లైసెన్స్ ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం 15 కిలో వరకు మాత్రమే అక్కడ ఒక్కసారి అక్కడ ఉండాలి. అలాగే 10 మంది కంటే తక్కువ మాత్రమే అక్కడ పనిచేసి ఉండాలి. కానీ ఇది చూస్తే మనకు ఈ ఒక బ్లాస్ట్ ఒక ప్రభావం చూస్తే ఖచ్చితంగా అక్కడ వందలాది కిలో మెటీరియల్ ఉన్నట్టుగా మనం ఒక కన్క్లూషన్కి రావాల్సి వస్తుంది. సిమిలర్లీ అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు 30 మంది కంటే ఎక్కువ ఉన్నారు, అది కూడా మనం చూసాం, 28 మంది చనిపోయారు. ఇది 2 ముఖ్యం కాదు. అది కాకుండా అక్కడ ఉన్న షెడ్స్ కానీ, ఆ షెడ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ ప్రకారం మనకు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ 1884 ప్రకారం దాని ప్రకారం రూల్స్ ఉన్నాయి. 2008లో చేసిన రూల్స్, అలాగే ఫైర్ రూల్స్ అవన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ లేదు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో దాని మీద వీ హ్యావ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్. ఇంకా ఈ ప్రాంతంలోనే ఇలాంటి కొన్ని యూనిట్స్ ఇంకా ఉన్నాయి. అవన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఈ యొక్క చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సంబంధిత అధికారులు, అది రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, లేబర్ డిపార్ట్మెంట్ అయినా, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అయినా, ఫైర్ సర్వీస్ అయినా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేసేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అనేది మాకు ప్రాథమికంగా ఉన్న ఒక అబ్జర్వేషన్ ఉంది. దీన్ని ఇంకా డీటెయిల్గా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్కి డీటెయిల్డ్గా నివేదిక సబ్మిట్ చేస్తాం. అంటే గవర్నమెంట్ టెక్నాలజీ అంత హై లెవెల్ టెక్నాలజీ ఇచ్చినా సరే ఎందుకు ఈ క్షేత్రస్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పి అనుకుంటున్నారు? దీనిలో హై లెవెల్ టెక్నాలజీ అనేది కాదండి. దీనిలో బేసికలీ ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తారు, మళ్ళీ రెగ్యులర్గా దీనిలో ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో యాన్యువల్గా ఇన్స్పెక్షన్స్ ఉంది. అది చేసే టైంలో చూపించేది ఒక రకంగా ఉంటుంది,
తర్వాత జరిగేది ఒక రకంగా ఉంటుంది. సో అది మనం 24/7 అక్కడ నిఖా అనేది ఉండదు. ఇప్పుడు అక్కడ ఎవరినైనా 24 గంటలు అక్కడ పెట్టి చేయడం అలాంటివి ఉండదు. ఒక వ్యక్తి బాధ్యత ఏంటి, నాకు ఇచ్చిన లైసెన్స్లో ఉన్న కండిషన్స్ ప్రకారం నేను నా బిజినెస్ చేసుకోవాలి కదా. ప్రాథమికంగా బాధ్యత ఆ వ్యక్తి మీదే ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా నేను దొంగతనం చేస్తాను నువ్వు పట్టుకో అనే భావనతో ఉండి ఆ బాధ్యతారహితంగా యాజమానులు కూడా వ్యవహరిస్తే తప్పులు వస్తాయి. కోర్స్ యంత్రాంగం పరిశీలించాలి, కానీ దానికి కూడా మీకు తెలుసు, నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క యూనిట్లో 24 గంటల మన మనిషిని పెట్టి పర్యవేక్షించలేము కదా. బట్ అట్ ది సేమ్ టైం ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇంకా మనం డిపార్ట్మెంట్ పరంగా కూడా ఆ ఒక పర్యవేక్షణ చేయడానికి ఇంకా మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ ఎక్కువగా వాడుకోవడం కానీ దాన్ని ఎలా చేయాలనేది కూడా వీ విల్ బి స్టడీయింగ్ దాట్ ఆల్సో. బాగా విస్ఫోటనం చెందే కెమికల్స్ని మధురై నుంచి యథేచ్ఛగా డంప్ చేసుకుని లారీల్లో డంప్ చేసుకుని చేస్తున్నప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లకు తెలిసి కూడా ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేశారు? అది తెలుస్తుందా లేదా, తెలియకుండా చేస్తున్నారా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆయన కూడా చెప్పడం ఇది మధురై నుంచి కాదు, పెద్దాపురం నుంచి తెచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ పెద్దాపురం నుంచి ఈ సప్లై చేసిన వ్యక్తిని కూడా ఆల్రెడీ వాళ్ళు కేసులో పెట్టడం జరిగింది. A4గా ఉన్నారు ఆయన కూడా. సో ఉంది అన్ని అంశాల్లో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇంకా దాన్నే స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు చెప్పినట్టు స్ట్రెంగ్తన్ చేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా డెఫినెట్లీ వీ విల్ బీ గివింగ్ రికమెండేషన్. సార్, రాయవరం ఘటన జరిగిన తర్వాత కూడా ఇదే అధికారుల బృందం అక్కడ తనిఖీ చేసి రిపోర్ట్ చేయడం జరిగింది. అయినా సరే ఇటువంటి ఘటన మళ్ళీ పునరావృతం జరుగుతుంది. అది అధికారుల పర్యవేక్షణలో అన్నా కానప్పటికీ కూడా ఒకవేళ నిర్వాహకుల నెగ్లిజెన్స్ అయినప్పటికీ కూడా ఇటువంటి నివేదికలు ఇస్తున్న ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే పరిధికి మించి వేల టన్నులు నిల్వ చేస్తున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుందని ఈ ప్రభుత్వం దీనిలో చాలా సీరియస్గా ఉన్నదానికి ఉదాహరణ ఏంటంటే సంఘటన జరిగిన 24 గంటల లోపలనే సీనియర్ అధికారులు 4 డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎంక్వైరీ కమిషన్లో వేయడం జరిగింది. సిమిలర్లీ ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన వ్యక్తులకి, ఇంజూర్ అయిన వ్యక్తులకి ప్రభుత్వం ఇమీడియట్గా ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించి అన్ని రకాలు చూసుకున్నారు. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. రాయవరం ఘటన జరిగిన తర్వాత కూడా ఇదే పునరావృతం అనేది జరుగుతూ ఉంటుంది కదా, అనేది అవ్వటం లేదు అనేది ఇది ఇప్పుడు కాదు. రాయవారం జరిగింది, అంతకంటే ముందు అనకాపల్లిలో జరిగింది కదా, అందుకంటే కూడా జరిగింది, చాలా చోట్ల జరిగింది. దాని ముఖ్యంగా నేను ఏం చెప్తున్నాను, దీనిలో దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఒక డిపార్ట్మెంట్ అనేది కాదండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బాధ్యత దీనిలో ఉంది. దాన్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంది. అంటే ఎవరికి దీనిలో బాధ్యత లేదు అనేది కాదు, నేను చెప్పినప్పుడు ఉంది. ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే అంశాల మీద మేము కమిటీ స్టడీ చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అలాగే, థ్యాంక్ యూ. నమస్తే సార్.